షుగర్ ఆర్ డయాబెటీస్ దాని ప్రమాద సంకేతాలు ఏమేమి ఉంటాయి, అది వచ్చే సంకేతాలు ఏంటి, అవి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం దాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. రావడానికి కారణాలు ఏంటి, వచ్చిన వారికి ఉండే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే సంకేతాలు ఏంటి. మొదటగా రావడానికి కారణాలు ఏంటనేది మనం తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే ఫ్యామిలీ హిస్టరీ అని అందరం అనుకుంటాం కదా. సో కుటుంబంలో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ మనం దాన్ని అధిగమించవచ్చు. మంచి యాక్టివిటీ, డైట్ కంట్రోల్ చేసి ఇది చేసుకోవచ్చు. రెండవది స్ట్రెస్ లేదా టెన్షన్స్, ఇవన్నీ కూడా బాగా తగ్గించుకోవాలి. 3 మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైతే ఉంటాయో అవన్నమాట. ఇందులో చాలా ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్ తగ్గిస్తే సరిపోతుందని. కాదు. మనకు లైఫ్ స్టైల్లో వచ్చేసి కారణాలు ఏంటంటే యాక్టివిటీ లేకపోవడం, అంటే బద్ధకంగా కూర్చోవడం, బద్ధకం. 2 నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా చాలా స్ట్రెస్ టు ద బాడీ అనమాట. తర్వాత వృత్తిపరమైన స్ట్రెస్, కుటుంబపరమైన స్ట్రెస్ అనుకోండివ్వండి, వ్యాపారపరమైన స్ట్రెస్, ఏదైనా కూడా ఎటువంటి స్ట్రెస్ అయినా కూడా మనకు ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ వచ్చేసి కొన్ని రకాల ఔషధాలు కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇంతకుముందు కోవిడ్లో చూసాం, స్టెరాయిడ్ అబ్యూజ్ అనేది చాలా జరిగింది. దానివల్ల కూడా మనకు డయాబెటీస్ వచ్చే అవకాశం లేదా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆటో ఇమ్యూన్ కాజెస్ అంటే మన శరీరంలోని కణాలు మన శరీరంలోని ఇతర కణాలకు వ్యతిరేకంగా పనిచేయడం, అది కూడా మనం కోవిడ్లో చూసాం. కాబట్టి ఖచ్చితంగా. తర్వాత ఇంకొకటి ఎక్కువ బరువు ఉండడం కూడా డయాబెటీస్కి వన్ ఆఫ్ ద మూల కారణం. సో ఇవి బేసిక్గా మనం ఏంటంటే ఇవి చాలా కామన్గా కనిపించే కారణాలు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి రాకుండానే మనం జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన తర్వాత మనం జాగ్రత్త పడడం కంటే రాకముందే ప్రికాషన్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే దీని తర్వాత వచ్చే వారికి సంకేతాలు ఏంటి. ఇక్కడ కొన్ని సిమ్టమ్స్ చాలా మందిలో కనిపిస్తుంటాయి, కానీ అందరిలో కనిపించాలని ఏం లేదు. చాలామందిలో మనం చూస్తూ ఉంటాం బరువు తగ్గడం. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే డీహైడ్రేషన్ అనేది చాలా ఉంటుంది. యూరిన్ ఎక్కువ పోవడము, ఆకలి ఎక్కువగా ఉండడము, దాహం ఎక్కువగా ఉండడము, లేదా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ బారిన పడడము, అంటే జ్వరం కానివ్వండి, దగ్గు, జలుబు కానివ్వండి విపరీతంగా రావడము, వస్తే చాలా రోజులు తగ్గకుండా ఉండడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఒకసారి మనం షుగర్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటే దానివల్ల మనము ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం ఈ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే బరువు తగ్గడం, 2 యూరిన్ ఎక్కువగా రావడం అంటే అతిమూత్రం, అవసరానికి మించి వెళ్తూ ఉంటాం. నైట్ పడుకున్న తర్వాత కూడా 4-5 సార్లు లేస్తూ ఉంటాం. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి. దాహం, సో విపరీతమైన దాహం వేస్తుంది. మనము మామూలుగా ఎప్పుడు తాగేదానికంటే కూడా 2-3 రెట్లు ఎక్కువ తాగేస్తూ ఉంటాం, అయినా కూడా దాహంగా ఉంటుంది. ఆకలి కూడా విపరీతమైన ఆకలి ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు మనం ఇలా జరుగుతుంది, ఆకలి ఎందుకు విపరీతంగా ఉంటుంది చాలా రోజుల నుంచి అని ఉంది అంటే మీరు ఇమ్మీడియట్గా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ కామన్గా ఉంటుంది. అంటే మనకు మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ మూత్రనాళం దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశము చాలా మందిలో ఉంటుంది. తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, సింపుల్ దగ్గు, జలుబు, జ్వరాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్ని తర్వాత ఏంటంటే మనకు చూపులో కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుంది. చూపు మందగించే అవకాశం ఉంటుంది. అంటే మసకగా కనిపించడము, లేదా డబల్ విజన్ అంటాం, అంటే డబల్ విజన్ లాగా కనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం ఇమీడియట్గా మనం షుగర్ ఉందా లేదా అని చెప్పేసి మనం నిర్ధారించుకొని, ఒకవేళ ఉంది అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి మనం డాక్టర్ గారిని కలిసి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ప్రీ డయాబెటిక్ వచ్చే లక్షణాలు ఉన్నాయి, ఇంకా రాలేదు, మందులు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటే మనము జాగ్రత్త చర్యలు తీసుకొని డైట్ కంట్రోల్లో ఉండి ఫిజికల్ యాక్టివిటీ చేసి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైనా పుండు పడితే కూడా త్వరగా మానదనమాట. స్పెషల్గా పాదాల్లో పడినా ఎక్కడ పడినా కూడా త్వరగా మానదు. అలాంటప్పుడు కూడా మనం ఖచ్చితంగా షుగర్ ఉందా లేదా అని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.